హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరు అకాడమీ. ఇవాళటి మన వీడియో వచ్చేసి టైప్ స్క్రిప్ట్లో ఇన్హెరిటెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి చూద్దాం. అసలు టైప్ స్క్రిప్ట్ అనేది ఊప్స్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలోనే చూసాము ఆల్రెడీ. ఓకే, అది ఎలా ఇన్హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇవాళ చూద్దాం. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్స్ని అసలు మనం ఎందుకు యూస్ చేస్తాము అని అంటే రీయూజబిలిటీ పర్పస్కి, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం యూస్ చేస్తాము. ఓకే, మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అనంలోనే గుర్తొచ్చేది వచ్చేసి క్లాస్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి మనకి మెయిన్గా అవి గుర్తొస్తాయి. క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ప్రాపర్టీస్ అంటే మనకి ఇన్సైడ్ ద వేరియబుల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రాపర్టీస్, ఇన్సైడ్ ద మెథడ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫంక్షన్స్ ఇన్ టైప్ స్క్రిప్ట్. ఓకే, TypeScript supports OOPS concepts. Okay, mainly OOPS concepts we can use for reusability and security purpose. Okay, క్లాస్ మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అనగానే మెయిన్గా గుర్తొచ్చేది క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ మెంబర్స్. అసలు మనకి మెంబర్స్ అంటే ఏంటంటే క్లాస్లో ఉండేటువంటి ప్రాపర్టీస్, మెథడ్స్ని మనం మెంబర్స్ అని కూడా పిలుస్తాము. ఓకే, మెంబర్స్. ఓకే, ప్రాపర్టీస్ అంటే మనకి క్లాస్లో ఉండేటువంటి వేరియబుల్స్ని మనం ప్రాపర్టీస్ అంటాము. ఇన్సైడ్ ద వేరియబుల్స్ ఇన్సైడ్ ద క్లాస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రాపర్టీస్, అండ్ మెథడ్స్ ఇన్సైడ్ ద క్లాస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ functions in TypeScript. Okay, object అంటే మనకి it is an instance of a class members we can access through object. క్లాస్ యొక్క మెంబర్స్ అంటే ప్రాపర్టీస్ కానీ లేకపోతే మెథడ్స్ని కానీ మనము ఆబ్జెక్ట్ ద్వారా యూస్ చేసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ది న్యూ ఈజ్ ఏ కీవర్డ్. దేనికి యూస్ చేస్తామంటే టు అలోకేట్స్ మెమరీ టు క్లాస్ ఆబ్జెక్ట్. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్ యూజ్డ్ టు అలోకేట్స్ మెమరీ టు క్లాస్ ఆబ్జెక్ట్కి మెమరీని యూస్ చేయడానికి, మనం క్రియేట్ చేయడానికి ఇన్సైడ్ ర్యామ్ మనం న్యూ కీవర్డ్ని యూస్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సేమ్ ప్రీవియస్ వీడియోలో తీసుకున్నట్లే సేమ్ types.ts ఫైల్ అండ్ demo.html ఫైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను. ఓకే, దీన్ని ఒకసారి రన్ చేద్దాము. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ ఉంది కానీ నేను రన్ చేయలేదు. ts ఈజ్ ద కమాండ్. ఓకే, types.ts ఫైల్ నేమ్, TypeScript ఫైల్ నేమ్ వచ్చేసి types.ts -w వాచ్ మోడ్లో రన్ చేస్తున్నాను. ఓకే, 0 కంపైలేషన్ ఎర్రర్స్ ప్లస్ ఫైల్ని వచ్చేసి మనం బ్రౌజర్లో ఒకసారి రన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం డైరెక్ట్. మనకి demo.htmlలో ఈ విధంగా తీసుకున్నాను. జస్ట్ వెల్కమ్ టు ఇన్పుట్ బటన్స్ అనేవి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫైల్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాము. demo.html. ఓకే, చూడండి 100 ఫ్రమ్ ఫంక్షన్, దెన్ వెల్కమ్ ప్రింట్ అవుతుంది. మనకు అసలు ఈ TypeScript టీఎస్ ఫైల్ ఎలా ఉందంటే క్లాస్ని ఒకటి క్రియేట్ చేశాను. దాంట్లో సీరియల్ నెంబర్ అని చెప్పేటువంటి వేరియబుల్ని ఒకటి డిఫైన్ చేశాను. 100 అని చెప్పిన వాల్యూ అసైన్ చేశాను. దెన్ ఫంక్షన్ ఒకటి రాశాను. అలర్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రమ్ ఫన్ అని చెప్పానని మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ వేరియబుల్కి ఈ ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, టైప్ వచ్చేసి క్లాస్ టైప్. ఏ టైప్? సిఎల్ఎస్ అనేది క్లాస్ నేమ్. ఆ క్లాస్ టైప్ వేరియబుల్ ఎక్స్ అని తీసుకున్నాము. యాజ్ యూజువల్ న్యూ క్లాస్ 1 అనేది మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. దెన్ అలర్ట్ ఆఫ్ ఎక్స్ డాట్ సీరియల్ నెంబర్, ఈ సీరియల్ నెంబర్ని మనం కాల్ చేస్తున్నాము. ఓకే, దెన్ ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ఆఫ్ క్లాస్ టైప్ కదండి. సో దెన్ ఎక్స్ డాట్ ఫన్ అని చెప్పానని ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. మనకి అవుట్పుట్ మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే
తెలుస్తుంది. ఓకే, జస్ట్ 100 ప్రింట్ అవుతుంది. దెన్ ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పానని కాల్ అవుతుంది. దెన్ ప్రింట్ మనకి వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ డాట్ సీరియల్ నెంబర్ ఏముంది 100. సో మనకి ఫస్ట్ 100 వస్తుంది. దెన్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పాననేసి అలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చూద్దాము. ఓకే, ఇన్హెరిటెన్స్ అసలు మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓకే, వన్ ఆఫ్ ద ఊప్స్ ప్రిన్సిపల్. ఓకే, ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్ ది మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ టు అనదర్ క్లాస్. Using this extends keyword, we can inherit the members of a class. మనం ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూస్ చేసి వేరే క్లాస్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్స్ ఆఫ్ సమ్ అదర్ క్లాస్నే మనం రాస్తాం. ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది వస్తుంది. ఓకే, ఇలా పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ద్వారా పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్లో మనం యూస్ చేసుకుంటాం. అది ఎన్ని రకాలు ఉంటుంది ఒకసారి చూద్దాం. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్ ది మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ టు అనదర్ క్లాస్. ఓకే, యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ వీ కెన్ ఇన్హెరిట్ ద మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్హెరిటెన్స్ వచ్చేసి మనకి మెనీ టైప్స్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్లో మనకి ఓన్లీ 2 క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చేసి పేరెంట్ క్లాస్, రెండోది వచ్చేసి చైల్డ్ క్లాస్. ఇన్ దిస్ కాన్సెప్ట్ వీ హ్యావ్ ఓన్లీ 2 classes. One is parent class and another one is derived class, also called as child class. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము. ఎగ్జాంపుల్, ఓకే, క్లాస్ CLS1 ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. 11 అందులో ఒక అలర్ట్ స్టేట్మెంట్ తీసుకున్నాము. అలర్ట్ ఆఫ్ ఫ్రమ్ fun1. ఓకే, దెన్ అనదర్ క్లాస్ CLS2. ఇందులో సెకండ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఒక అలర్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఫంక్షన్ టు. ఇక్కడ CLS2 ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వచ్చింది కదండి, ఇక్కడ యూస్ చేస్తాం. EXTEND ఎక్స్టెండ్స్ క్లాస్ 1 CLS1. ఓకే, ఇప్పుడు CLS2కి సెకండ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తాం? where is the keyword. ఓకే, OBJ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ నేమ్, ఏ క్లాస్ టైప్ తీసుకుంటున్నాం అది CLS2 ఈక్వల్ టు న్యూ అనేది కీవర్డ్. మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం న్యూ కీవర్డ్ని CLS2. ఓకే, దెన్ మనము ఏదైనా ప్రాపర్టీని కానీ కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ మీన్స్ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము ఇలా. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ కంపైల్ అయిపోయింది విత్ 0 ఎర్రర్స్. ఒకసారి రీఫ్రెష్ చేద్దాము. ఫ్రమ్ fun1 దెన్ మనకి వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే fun1 అనేది క్లాస్ CLS1 క్లాస్ 1లో ఉంది, క్లాస్ 2లో లేదు. ఓకే, క్లాస్ 2 ఎక్స్టెండ్ CLS1 అని చెప్పని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇన్హెరిటెన్స్ వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఆబ్జెక్ట్ డాట్ fun1 అంటే ఈ పేరెంట్ క్లాస్లో ఉండేటువంటి fun1 అనేది కాల్ అవుతుంది. ఓకే, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. సింగిల్ ఇన్హెరిటెన్స్. సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్.
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక చైల్డ్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ హ్యావింగ్ మెనీ పేరెంట్ క్లాసెస్. ఈ కాన్సెప్ట్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని టైప్ స్క్రిప్ట్ అనేది సపోర్ట్ చేయదు. ఓకే, చైల్డ్ క్లాస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. టైప్ స్క్రిప్ట్ అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇందులో ఒక క్లాస్, పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ both as parent and child class. We can call it as multi-level inheritance. In this concept, a class can behave as both parent and child class. Okay, in this concept, a class can behave as both like child and పేరెంట్ క్లాస్. ఎగ్జాంపుల్ వచ్చేసి క్లాస్ CLS1 ఒక క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్ CLS2 ఎక్స్టెండ్స్ CLS1 సెకండ్ క్లాస్. థర్డ్ క్లాస్ CLS3 extends CLS2. ఇక్కడ మనం గమనిస్తే CLS2 అనేది CLS1కి డిరైవ్డ్ క్లాస్, చైల్డ్ క్లాస్. CLS3కి పేరెంట్ క్లాస్. అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఒక క్లాస్ అనేది మనకి బోత్ పేరెంట్ క్లాస్ లాగా, ఇంకొకటి చైల్డ్ క్లాస్ లాగా రెండిట్లాగా యాక్ట్ చేయడాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాము. హైరార్చికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఏ క్లాస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్. ఓకే, ఏ క్లాస్ కెన్ హ్యావ్ మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్. We can call it as hierarchical inheritance. Example, class CLS1. Okay, second class CLS2 extends CLS1. One more class CLS3 extends CLS1. A class can have multiple derived classes. CLS1 ki ikkada CLS2 and CLS3 both are child classes. This is called hierarchical inheritance. Last one vachesi hybrid inheritance. Hybrid inheritance ante entante it is a collection of single, multi-level and multiple inheritance. మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. సో టైప్ స్క్రిప్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా సపోర్ట్ చేయదు. ఓకే, ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సింగిల్, మల్టిపుల్ అండ్ multi-level inheritance. It is difficult to support. Okay, ఇదండి ఇన్హెరిటెన్స్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.